అంటారు. ఫస్ట్ మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్ని 100% నెరవేర్చండి. మీకన్నా వయసులో చిన్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు. తను ఏమి హామీలు ఇచ్చారో 98% పూర్తిగా చేశాడు. కోవిడ్ వచ్చినా ఏమొచ్చినా కూడా కుంటి సాకులు చెప్పలేదు. ఆ రోజేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ప్రతి ఒక్కటి ఇస్తాను, అంతకు మించి ఇస్తాను అని చెప్పిన నువ్వు ఈరోజు ఇవ్వాలనుంది, కానీ బాధగా ఉంది, డబ్బులు లేవు. నువ్వు దిగిపోయే రోజు 100 కోట్లు కూడా లేవు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన రోజు. కానీ ఏ రోజు నెగటివ్ కామెంట్ జగన్ గారు చేయలా. సంపద సృష్టించాడు. తను ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాకుండా ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కానీ మీరు దిగేటప్పటికి 1000 కోట్లు పెట్టారు. కానీ మీరు సిగ్గు లేకుండా బీదేడుపులు ఏడుస్తూ సంపద సృష్టిస్తానని అప్పులు సృష్టిస్తూ ఆ అప్పుల్ని కూడా ప్రజల వెల్ఫేర్ కానీ డెవలప్మెంట్ కి వాడకుండా కేవలం మీరు దోచుకోవడానికి మీ కాంట్రాక్ట్లకు పనులు చేయకుండానే పంచి పెడుతున్న విషయం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఈ రాష్ట్రాన్ని దోచుకున్న విధంగాని, ప్రజల్ని మోసం చేసిన విధంగాని, ముఖ్యంగా మహిళల్ని అవమానించిన విధం, వాళ్ళకి ఇచ్చిన ఏ వెల్ఫేర్ నెరవేర్చకపోవడం అనేది వాళ్ళందరూ గుర్తుపెట్టుకొని కూటమి ప్రభుత్వానికి చావు దెబ్బ ఇస్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. మహిళలు ఎక్కడ అడుగుతారో అని ముందుగానే ఎదురు దాడి చేసి ఏ విధంగా మహిళల్ని అవమానించారో నిన్న అందరూ కూడా గమనించారు. పల్లె